గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. సుశీల బర్త్డేకి బాలు వాళ్ళ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తాడు. అప్పుడు సుశీల చాలా హ్యాపీగా ఉంటుంది. అందరూ ఆనందంగా కేక్ కట్ చేస్తారు. సుశీల వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మా మనవరాళ్ళు మనవాళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉండి వాళ్ళు వీడియో కాల్ చేయడానికి కూడా వాళ్ళకు తీరదు, కానీ నీ మనవడు మనవరాళ్ళు అందరూ ఒకే దగ్గర ఉంటున్నారు. అలాగే నీ బర్త్డేని కూడా చాలా సెలబ్రేషన్ చేశారు. మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించి మన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకునేలా చేశాడు నీ మనవడు బాలు అనేసి అందరూ హ్యాపీగా ఉంటారు. తర్వాత అందరూ కేక్ కట్ చేసి తినిపించుకుంటారు. తర్వాత సుశీల నా ప్రభావతి నా కోడలు ఈ ముగ్గురు పిల్లల తండ్రి, తను ముగ్గురిని చాలా బాగా చూసుకుంటుంది అని చెప్తుంది. అప్పుడు ప్రభావతి కూడా తను మా అత్తయ్య అని ఆ కేక్ తినిపించి నువ్వు నిండు నూరేళ్ళు ఇలాగే ఉండాలి అత్తయ్య అనేసి అంటుంది. తర్వాత బాలు అలాగే మీనా అందరూ కేక్ పెడతారు. తర్వాత మనోజ్ నానమ్మ మరి ఎవరికి ఇస్తావు గిఫ్ట్, నీకు మనసుకు నచ్చిన గిఫ్ట్ ఎవరిచ్చారు, వాళ్ళకి ఎవరికి ఇస్తావు, నువ్వు బహుమతి ఇస్తానన్నావు కదా అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి కూడా ఎవరికి ఇస్తారు అత్తయ్య అంటుంది. అప్పుడు సుశీల ఇంకెవరికి నా మనవనికి ఇస్తాను, నా మనవడే నన్ను నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకునేలా చేశాడు కాబట్టి వాడికే ఇస్తాను, మీనాకి బాలుకి ఇస్తాను అనేసి అంటుంది. అప్పుడు మనోజ్ వాళ్ళందరికీ కోపం వస్తుంది. అప్పుడు సుశీల ఇది మా అత్తయ్య గారు నాకు ఇచ్చారు, నేను నా మనవడైనటువంటి బాలుకి ఇస్తాను ఈ గోల్డ్ అనేసి తనకిస్తుంది. అప్పుడు బాలు అలాగే మీనా కూడా హ్యాపీగా ఉంటారు. తర్వాత బర్త్డే అయిపోయాక నానమ్మ వెళ్ళిపోతుంది. తర్వాత బాలు మీనా గోల్డ్ నగలని తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇవి గోల్డ్ నగలని మాకు ఇచ్చారు కదా అత్తయ్య, ఇవి గిల్టీ నగలంట, నేను అత్తయ్య గారికి గోల్డ్ నగలు ఇచ్చాను కానీ నాకు అత్తయ్య గారు తిరిగి ఇచ్చేటప్పుడు గిల్టీ నగలు ఇచ్చింది. ఆ రోజు నగలు ఇవ్వమంటే నాకు గిల్టీ నగలు ఇస్తే నేను షాప్కి వెళ్తే షాప్ ఆయన ఇవి గిల్టీ నగలు అని చెప్పారు మామయ్య అనేసి చెప్తుంది. అప్పుడు సత్యం ఆ రోజు ప్రభావతి నువ్వు నగలు తీసుకురమ్మంటే నా ముందే తీసుకొచ్చి నగలు అక్కడ పెట్టావు అంటే ఆ నగలు ఇవ్వక ముందుకు అసలు ఏం జరిగింది చెప్పు ప్రభావతి అంటాడు. అప్పుడు ప్రభావతి అసలు ఏం చెప్పాలో అర్థం కాకుండా ప్రభావతి మనోజ్ అలాగే ఉంటారు. బాలుకి మీనాకి కోపం వస్తూ ఉంటుంది. శృతి అసలు ఏం జరిగింది, ఎందుకు అలా చేశారనేసి అడుగుతుంది.